హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆస్కింగ్ ద టైం. మీ దగ్గర వాచ్ లేనప్పుడు ఎదుటి వాళ్ళని ఇప్పుడు టైం ఎంత అయింది అని అడగడం ఎలాగో, అదేవిధంగా రిప్లై ఎలా ఇవ్వాలో కూడా మనం మూలంలో తెలుసుకుందామండి. ముందుగా టైం ఎంత అయింది అని అడగడానికి 3 మార్గాలు ఉన్నాయండి. మీరు ఈ 3 క్వశ్చన్స్లో ఎలా అయినా అడగవచ్చండి. అందులో మొదటి ప్రశ్న, వాట్ టైం డూ యూ హ్యావ్? వాట్ టైం డూ యూ హ్యావ్ అని అడగవచ్చు, లేదా వాట్ ఈస్ ద టైం అని అడగవచ్చు, లేదా వాట్ టైం ఈజ్ ఇట్. ఈ 3 ప్రశ్నల్లో మీరు ఏ ప్రశ్న వేసినా కూడా ఇప్పుడు సమయం ఎంత అయింది అని అర్థమండి. దీనికి బదులు ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనము చూద్దాం. దీనికి రిప్లై ఎలా ఇవ్వచ్చు అంటే, ఇట్ ఈస్ 10 o'clock షార్ప్. అంటే షార్ప్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు సమయము 10 అయింది అని అర్థం. ఇక్కడ షార్ప్ అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్ అని అర్థం. ఎగ్జాక్ట్గా సమయము 10 గంటలు అయింది అని అర్థం. మనము కొన్ని సందర్భాల్లో 10కి అటు ఇటు అయిందని చెప్పాలనుకోండి. మరి అలాంటి విషయాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా తెలియజేయాలంటే, ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. ఈ ఎక్స్ప్రెషన్స్లో మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఉపయోగించినా కరెక్టే అండి. ముందు ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 o'clock అని చెప్పొచ్చు, లేదా ఇట్ ఈస్ అబౌట్ 10 o'clock అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 10 o'clock అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ అరౌండ్ 10 o'clock అని చెప్పొచ్చు, లేదా ఇట్ ఈస్ క్లోజ్ టు 10 o'clock అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ నియర్లీ 10 o'clock అని కూడా చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. We will meet again in the next video. Until then, keep smiling, keep learning.